అసలు మనిషి అనేవాడు ఇన్ని డాక్యుమెంట్ తీసుకెళ్తాడా ఒక అప్లికేషన్ ప్రాసెస్‌కి? ఒక పాస్‌పోర్ట్‌తో పోతుంది గదా! అసలు నేను కొన్నిసార్లు అనిపిస్తాంటది ఏ ప్రపంచంలో ఉన్నా నేను? ఇది సండేనా? లేకపోతే కొత్త ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నానా? ఒక మనిషి గూడా కనపడడం లేదు బయటెక్కడ. మన సండే అంటే ఎట్లుంటది ఇండియాలో? చికెను, మటను, కుక్కర్ విజిల్ సౌండ్స్, టీవీ సౌండ్‌లు, కొత్త సినిమాలేసుంటారు సాటర్‌డే, సండేలు. అసలు ఆ కలే వేరే. ఇక్కడ జూస్తే ఓరిని మనిషే కనపడడు బయట. అసలు ఏం పద్ధతిరా బాబు ఇది అనిపిస్తది కొన్నిసార్లు. ఇంక అలానే కాదు ఇంకా చాలా చూసాను నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు. ఈ జర్మన్స్ ఉంటారు కదా! ఉత్త మొరటి మనుషులే. మొరట మొరటగా ఉంటారు. ఏదైనా సూటిగా చెప్పేస్తారు. ఏదన్నా అడిగితే యెస్ ఆర్ నో అంతే. వాళ్ళేమన్నా అనుకుంటారా? అటువంటివన్నీ ఏముండవు. మనం ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఇండైరెక్ట్‌గా మనకు నచ్చకపోయినా కూడా ఇండైరెక్ట్‌గా చెప్తాం కదా! నో. వాళ్ళైతే నో. నో అన్నాక నో అంతే. ఏదో పెదరాయుడు తీర్పిచ్చినట్టు. నో అంటారు. ఇదేనా నా మాటే శాసనం అన్నట్టు. చాలా మొరటగా ఉంటారు. ఇంగ ఇదొకటి ఉంటది అదొకటి. దేనికైనా షెడ్యూల్ అంట. క్యాలెండర్‌లో మెన్షన్ చేసుకుంటారు. గూగుల్ మీట్ క్యాలెండర్ అలా ఉంటది కదా! అట్లా. సపోజ్ నేను ఇప్పుడు మండే అన్నా, ట్యూస్‌డే అన్నా మన ఫ్రెండ్‌ని కలసాలనుకున్నా అనుకో ఎవరినో ఒకరిని. దానికి కూడా క్యాలెండర్ మీటింగే. దానికి సెపరేట్‌గా షెడ్యూల్ చేసుంటారు క్యాలెండర్ మీటింగ్. మనిషిని కలిసే క్యాలెండర్ మీటింగ్ ఎందుకు? ఫోన్ చేసి వస్తారా అని చెప్పి వెళ్ళిపోతాం మనమైతే. సో, ఇటువంటివన్నీ చాలా ఉంటాయి రియల్ ఛాలెంజెస్. నేను జర్మనీకి వచ్చినప్పటి నుంచి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా. దాని నుంచి నేనే దానికి అలవాటు పడినానా? లేకపోతే నాకే అర్థం కాదు కొన్నిసార్లు. ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒక కంప్లెయింట్ వీడియో కాదు. జనరల్‌గా ఇప్పుడు ఒక కంట్రీ అంటే ఇప్పుడు నాకు ఇష్టమే జర్మనీలో ఉండడం. అలా అని ప్రతి ఒక్క కంట్రీ పూర్తి పర్ఫెక్ట్ కాదు కదా! అన్నీ ఉంటాయి. ఒక కంట్రీ అంటే సంతోషాలు, ఆనందాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్‌దొచ్చి బ్యూరోక్రసీ. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఈ సిస్టమ్ అని చూసావా సిస్టము? ఈ సిస్టమ్ ముందు చూసావు ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు సార్ మనకి సార్ ఈ సిస్టమ్ నాటి గురించి నాకు ఇది నచ్చలేదే అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఎంత స్లోగా ఉంటారంటే ప్రతి దానికి అపాయింట్మెంటే. ఆ అపాయింట్మెంట్ కూడా 2 వారాల ముందు బుక్ చేసుకోవాలి. సపోజ్ పోయినాక ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అయింది అనుకోండి, మనతో ఆల్రెడీ ఉంది అక్కడ ఆన్లైన్‌లో. ఆన్లైన్‌లో ఉండి ఒక 5 నిమిషాలు బయటికి పోయి జిరాక్స్ తెచ్చుకుంటానంటే కుదరదు. మళ్ళీ, మళ్ళీ మనం ఇంటికెళ్ళి ఇంకో 2 వారాల ముందు బుక్ చేసుకోవాలి. అంటే ఒక ప్రాసెస్ ఫినిష్ కావడానికి నెల పడుతుంది. ఇంత స్లో అసలు. అసలు వాళ్ళని ఏదన్నా పేపర్ తీసుకొని కొట్టాలనిపిస్తది చేతిలోనే. అంత ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటది ఇక్కడ. ఈ ప్రాసెస్‌లన్నీ అంతే. ఏదైనా అంతే. మీరు కూడా ఫస్ట్‌లో వచ్చినప్పుడు తెలుసుకుంటారు. ఈ టీకే ప్రాసెస్, సిటీ రిజిస్ట్రేషన్‌లు. సిటీ బట్టి సిటీకి అపాయింట్మెంట్‌లు డిఫరెన్స్ ఉంటాయి. కొన్ని సిటీల్లో అయితే ఇన్‌స్టాంట్‌గా దొరికేస్తాయి. కొన్ని సిటీల్లో అయితే 2 వారాలు పట్టొచ్చు. 3 వారాల ముందే బుక్ చేసుకోవాలి. ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ బెనిఫిట్ ఏమంటే ఒకసారి ఈ పేపర్ వర్క్ అంతా అయ్యాక మనకి చేతికి ఒక పేపర్ ఇస్తారు. ఇంక ఫైనల్‌గా ఓకే వీడు వెరిఫైడ్. సిటీ రిజిస్ట్రేషన్ అంటే ఓకే కన్ఫర్మేషన్ ఉంటది. సో, దీనివల్ల బెనిఫిట్ ఏమంటే ఇంకా అన్నీ డాక్యుమెంటెడ్‌గా ఉంటాయి. మనకి అది చూపిస్తే ఓకే వీడు వెరిఫైడ్ అన్నట్టు. ఇంకా ఒకసారి పేపర్ వర్క్ అంతా అయ్యాక అన్ని అడ్వాంటేజెసే ఉంటాయి మనకు. ఇది అయ్యే వరకే ఈ తలనొప్పి, ఫ్రస్ట్రేటింగ్ ఇవన్నీ ఉంటాయి. మనం దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకోవచ్చు. సార్ ఏంటి సార్ అది మనకి జర్మనీలో మెయిన్‌గా మనకి పేషెన్స్ నేర్పిస్తది. సో, అది మనకు కూడా ఒక యూజ్‌ఫుల్ స్కిల్లేలే అన్నట్టు ఇంక అట్లే దారిలో పోవడమే. ఏదైనా మన మంచి కోసం అంటారు కదా! సో, అలా. ఇంకా సెకండ్ వచ్చి మెయిన్ సండేస్ అబ్బా! సండేస్ అయితే ఇంగా ఎట్లుంటది మన ఊర్లో అయితే సాటర్‌డే, సండే వచ్చిందంటే ఆ హడావిడేంది. పొద్దున్నే లేసిపోయి మటన్ తీసుకురావడము. మటన్ కోస్తా అంటే సైడ్ పోయి గుంపు చుట్టి చూడడము. ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. సాటర్‌డే, సండే మనకు నచ్చిన హీరోలు సినిమాలేస్తారు. నచ్చిన వంట వండుకోవచ్చు. ఫుల్ సందడి ఉంటది. ఇక్కడ సండే చూస్తే ఒక ఈగ కూడా సౌండ్ చేయదు. అదేదో దానికి కూడా రూల్ పెట్టినట్టు ఈగలకు కూడా. పోయి పడుకుంటాయి ఇంట్లో. ఒక్కడు కూడా బయట తిరగడు. కనీసం ఇంత సౌండ్ కూడా రాదు. ఇంక వేరే ప్రపంచంలో ఉన్నట్టే ఉంటది అసలు. అసలు ఈ అసలు ఏందో ఈ మనుషులేనా వీళ్ళు? వీళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉండవా? కొంచెం ఎంజాయ్ చేద్దామా అన్నట్టు ఉండదు. సండే అంటే అదొక రెస్ట్ డే అనమాట. సో, దీనివల్ల మనం కొన్ని అడ్వాంటేజెస్ కూడా తీసుకోవాలా. సో, సండే అంటే మనం ఓకే ఎక్కడికి బయట తిరగకుండా సండే అంటే అసలు ఏం ఆఫీస్ వర్క్ చేయరు. ఇన్‌కేస్ అది పెండింగ్ ఉన్నా ఇంక పని చేయకపోతే కంపెనీ కూలిపోతుందన్నా కూడా పని చేయరు. సండే అంటే రెస్ట్ డే. సో, దీనివల్ల బెనిఫిట్ ఏమంటే వీళ్ళు డే లాగా భావిస్తారు. మొత్తం రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటారు. మొత్తం డే అంతా ఇంట్లోనే గడిపేస్తారు. ఇంకా కొంతమందయితే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్‌ని అలా జస్ట్ కలవడానికి వెళ్తుంటారు అంతే. అంతకు మించి ఎవ్వడు కనపడ్డు బయట. మన రీసెంట్‌గా ఒక రీల్ కూడా చేశాను కదా! వీకెండ్స్‌లో అసలు వీకెండ్ ఎలా కనిపెట్టొచ్చంటే
ఎవడు ఉండడు రోడ్లలో. మనుషులు అనేవాడు కనపడతాయి కదా కనీసం. ఓకే, ఇది నార్మల్ వీక్ డే అనుకుండేకి. అసలు మనిషి అనేవాడు ఎక్కడా లేకపోతే అది వీకెండ్ అనే అర్థం జర్మనీలో. గుడ్డిగా నమ్మేయచ్చు. మీరు కూడా ఇండియా నుంచి జర్మనీకి వచ్చేటప్పుడు వీకెండ్లో అసలు రావద్దండి. అసలు ఏం దొరకవు, సూపర్ మార్కెట్లు ఉండవు, ఏం ఉండవు. ఫుడ్ ఒకటే దొరుకుతుంది. ఎందుకంటే ఈ మెక్డొనాల్డ్స్, డోనర్ కబాబ్ ఇటువంటి షాపులన్నీ సండేలో ఓపెన్ ఉంటాయి. ఇక ప్రశాంతంగా పోయి తినచ్చు. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేం. ఏం ఉండవు సూపర్ మార్కెట్లో మీకు. వెజిటేబుల్స్ ఇటువంటివన్నీ కావాలంటే ఓన్లీ ఖర్చు పెట్టుకొని తినడమే సండేస్. సో అలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఒక విధంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మనము అడ్జస్ట్ కాలేం వెంటనే, టైం పడుతుంది అడ్జస్ట్ అయ్యేకి. సో అట్లా మనమే అలవాటు అయిపోలే. ఎన్నో కష్టాలు ఇది ఒక చిన్న కష్టం అనుకొని అలవాటు అయిపోలే అంతే. ఇంకా ఇలా జర్మన్స్ ఉంటారు రూడ్నెస్ అంటే యాటిట్యూడ్ కింగ్లే. ఇంకా యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ కాదు, మొరట్ నాగుడుగులే. పచ్చి చెప్పాలంటే ఏమన్నా కానీ డైరెక్ట్గా చెప్పేస్తారు అనమాట. ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు అనుకోండి, మన వాళ్ళు ఎట్లా ఉంటారు, సైలెంట్ గా పక్కనే సైడ్ అయిపోతారు. వీళ్ళు అట్లే, నువ్వు నాకు నచ్చలేదు దొబ్బే ఇటు నుంచి అంటారు. సో అంత రూడ్ గా ఉంటారు. మరి అట్లా అనర్లే, నేను నార్మల్ గా చెప్తాను. ఇప్పుడు ఎస్, మనకి ఏదన్నా తెలిస్తే నేను ట్రై చేస్తాను, కనుక్కొని చెప్తాలే అంటాం కదా, వాళ్ళు నా వల్ల అవ్వదు నేను చేయను అంటారు. సింపుల్ అంతే. అంత మొరటగా ఉంటారు. ఎక్కువ సోచ్ చేయరు అనమాట. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే ఎక్కడికైనా వచ్చేస్తారు వాళ్ళకి తెలిస్తే. సో అలా ఉంటారు. తెలియదంటే తెలియదు, లేకపోతే తెలుసు అన్నట్టు చెప్తారు. కొంచెం ఫ్రాంక్ గా ఉండడం అంటారు కదా, అట్లా ఎక్స్ట్రా అతి ఓవర్ యాక్షన్లు అట్లా చేయరు. సో ఎక్కువ చేయరు అనమాట. ఇంకా ఇదైతే ఇంకా ఈ అపాయింట్మెంట్ల గోల్ ఉంటుంది. అపాయింట్మెంట్లు వీసా ఆఫీస్లో, సిటీ రిజిస్ట్రేషన్కి, బ్యాంక్ అకౌంట్ క్రియేషన్కే కాదు, ఒక మనిషిని కలిసాలన్నా కూడా గూగుల్ మీట్లో షెడ్యూల్ చేసుకోవాల్సిందే వీళ్ళు. ఆ ల్యాక్ ఆఫ్ స్పాంటేనిటీ అంటే, ఇప్పుడు సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం చేసుకోలేము ఆ పనులు. ఎందుకంటే వీళ్ళకి అపాయింట్మెంట్ కావాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంతే. మనం ఎక్కడ ఎంత సిచ్యువేషన్లో ఉన్నా కూడా అపాయింట్మెంటే. మనం అంబులెన్స్కి కాల్ చేసి మనం నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏదైనా అపాయింట్మెంటే. ఇప్పుడు జర్మనీలో వీళ్ళు ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు పార్టీ ఉంది, బర్త్డే పార్టీ. మనకైతే ఎట్లుంటుంది, రేపు బర్త్డే అంటే ఈరోజు కాల్ చేసి రే వచ్చేరా మా అంటారు. సో మనం వెళ్ళిపోతాం. అట్లా వీళ్ళు అట్లా కాదు, ముందే చెప్పాలి. అది 2 వారాల ముందు చెప్తే నీట్గా గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసుకొని ఒక మెషిన్ రోబోట్ లాగా, ఓకే ఇక్కడ ఖాళీ ఉంది నాకు, వస్తాను, ఈ గంట సేపే ఉంటాను, గంటకు మించి 1 నిమిషం దాటినా కూడా నేను వెళ్ళిపోతాను అన్నట్టు కార్ వేసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి. అసలు ఏందో వీళ్ళు అర్థం కాదు. కానీ ఏదో ఇంకా లైఫ్ ఒక పద్ధతిగా పాటించాలంటారు కదా, ప్రతి ఒక్కటి. ఇప్పుడు టైం వేస్ట్ చేయరనమాట, ప్రతి ఒక్కటి పద్ధతిగా చేసుకుంటా పోతా అంటారు. అదొక బెనిఫిట్ అనుకోవాలా. మనకు అలవాటు పడేకి చాలా టైం ఉంటుంది. మన నిర్లక్ష్యం అని కాదు, మనం ఎలా అంటే మనకు నచ్చినట్టు మనం ఉంటాం, వాళ్ళు నచ్చినట్టే ఉంటారు. ఏం నచ్చుతుందో ముందే ప్లాన్ చేసుకొని అంటారు, అంతే తేడా. ఇంకా ఫ్రెండ్స్, జర్మన్ ఫ్రెండ్స్ అంటారా, జర్మన్స్ ఫ్రెండ్షిప్ చేయాలంటే పెద్ద సాహసమే. అది కాని పని అసలు. ఈ పనుల్లో కనిపించలేదు. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయినాడంటే వాళ్ళకి సపరేట్ ప్రైవేట్ గ్రూప్స్, ఎక్కడ బయట కనపడరు, ఒకరిని ఇమీడియట్ గా జాయిన్ చేసుకోరు. మన వాళ్ళు ఎట్లా, ఒక రోజు క్రికెట్ ఆడినామంటే ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్సే మనకి. చేతిలో చేసుకొని తిరుగుతాం. వీళ్ళట్లా చాలా టైం పడుతుంది వీళ్ళతో జాయిన్ అయ్యి మంచి ఫ్రెండ్షిప్ చేయాలంటే. కానీ ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గానే ఉండిపోతారు. అదే జర్మనీలో నీకు ఎన్ని పాజిటివ్స్ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. నెగిటివ్ ఇటువంటి కొత్త అలవాట్లన్నీ ఎదురవుతాయి. కానీ మనకు 2 దారులు, మనం వాళ్ళ దారిలో పోవడం, లేకపోతే మన దారిలో మనం పోవడం, 2 దారులు. కానీ నేను ఏమంటానంటే, ఇవన్నీ మనం కూడా అలవాటు చేసుకుంటే, మరి వాళ్ళంత కాకపోయినా ఏదో కొంచెం ఒక షెడ్యూల్డ్ ఫార్మాట్ లో లైఫ్ ఉంటే బెటర్ అనుకుంటాను. సో కొంచెం ఫాలో అవడానికి ట్రై చేస్తాను. అన్ని నెగిటివ్గా ఎందుకు తీసుకోవడం, కొన్ని పాజిటివ్గా తీసుకుంటే మనకు కూడా తెలుస్తుంది కదా ఎట్లా అన్నట్టు. ఇవన్నీ మనం జీవితంలో నేర్చుకుంటున్న ఎక్స్పీరియన్సెస్ అనుకోవాలా. అన్ని పాజిటివ్ గా తీసుకొని వెళ్ళిపోవడమే. మా రేలంగి మామ ఇలాగా నవ్వుకుంటూ వెళ్ళిపోవడమే రోడ్లలో. ఇటువంటివన్నీ ఇంకా ఉంటాయి వీళ్ళ కొత్త అలవాట్లు. నేను మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ చేసి మీ వీడియో ద్వారా చెప్తాను. సో మరి ఇది ఇవాళ వీడియో. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఇష్టం. కామెంట్ కూడా చేస్తే కామెంట్ కూడా చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.